పేరు నాగేంద్ర. ఏంటి టాలీవుడ్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ, దేవరా గానీ, పుష్ప 2 మీద చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా అభిమానులకి. మరి నీకు దేని చూడాలనుకుంటున్నారు? నేనైతే ఆబ్వియస్లీ గేమ్ చేంజర్ చూడాలనుకుంటున్నా. గేమ్ చేంజర్ ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను రామ్ చరణ్ ఫ్యాన్ అనమాట. సో గేమ్ చేంజర్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR తర్వాత ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు, దాదాపు 2-3 years దాటిపోయినట్టు సినిమా వచ్చి. అందుకే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద. మరి పుష్ప 2, దేవరా ఇప్పుడు మళ్ళీ అంటే ఆల్రెడీ పుష్ప 1 చూసాం కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఆబ్వియస్లీ ఉంటాయి. పుష్ప 1 కంటే చాలా ఎక్కువనే ఉంటాయి అని చూడాలి. రీసెంట్ గా వచ్చిన అల్లు అర్జున్ మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది. సో ఎంతవరకు ఫిల్అప్ చేస్తారో తెలియదు, చూడాలి. వెయిటింగ్ ఫర్ పుష్ప 2. మీకైతే ఎవరు ఇష్టం స్టార్ హీరోలో? రామ్ చరణ్. ఎందుకని ఆయన ఇష్టం? అంటే ఆయన క్యారెక్టరేషన్ బాగుంటది, ఎక్కువ మాట్లాడరు, తన లిమిట్స్ వరకు ఉంటారు అంతే. ఓకే, లిమిట్స్ దాటి ఎప్పుడు వెళ్ళరు. ఓకే, సినిమా పరంగా ఏం ఇష్టం ఆయనలో? అంటే ఏ క్వాలిటీ, డాన్స్ అనా, లేకపోతే యాటిట్యూడ్ అనా, యాక్టింగ్ అనా, లేకపోతే డైలాగ్ డెలివరీ అనా, యాక్షన్ అనా? యాక్షన్ అంటే ఆల్రౌండ్ ఉంటది, కాకపోతే ఆయన ముందు సినిమాలకి దాని తర్వాత సినిమాలకి చాలా ఇంప్రూవ్ అయిన విధానం బాగా నచ్చుతుంది. సో రంగస్థలం ముందు ఎట్లుండే వాళ్ళు, రంగస్థలం తర్వాత ఎట్లున్నారు, ఆ చేంజ్ అనేది చాలా బాగుంటది. ఓకే, రామ్ చరణ్ లో చాలా ఇష్టమైనది ఎక్కువ మందికి అదే ఉంటది. ఓకే, సో అందుకని రామ్ చరణ్ ఇష్టం. ఇప్పుడు మరి నిన్న రాజాసాబు మన స్టార్ హీరో ప్రభాస్ ది గ్లింప్సం వచ్చింది, ఎలా ఉంది? చాలా బాగున్నాడు ప్రభాస్ అయితే, చాలా రొమాంటిక్ గా కనబడ్డాడు చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత, మిర్చి తర్వాత ఆ రేంజ్ ఆఫ్ విజువలైజేషన్ చూపించింది ఇందులోనే బాగున్నాడు. ఓకే, అంటే ప్రభాస్ సినిమా అంటే అంతసేపు కత్తులు, గన్స్, మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏంటంటే సడన్ గా డార్లింగ్ అనే పేరుకి రొమాంటిక్ లుక్ లోకి వచ్చేసాడు. ఎలా అనిపిస్తుంది సడన్ గా అంత మోడరేషన్ ఆఫ్ చేంజ్? ఈ మిర్చి, డార్లింగ్ తర్వాత, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల తర్వాత అటువంటి సినిమాలు రాలేదు ప్రభాస్ కి, కాబట్టి ఎవరు మర్చిపోయారు అనమాట. ప్రభాస్ ఆ రోల్స్ లో కూడా యాక్ట్ చేయగలడు అనేది అందరు మర్చిపోయారు. ఎప్పుడైతే బాహుబలి తర్వాత ఈ సాహో, ఈ మూవీస్ అన్ని వచ్చాయి, అవన్నీ యాక్షన్ ఫిల్మ్స్ కాబట్టి అందరూ యాక్షన్ లోనే ఊహించుకోవడం స్టార్ట్ చేశారు. సో ఒక్కసారి చూస్తే అందరికి మళ్ళీ నచ్చుతాడని నా హోప్. ఓకే, ఇప్పుడు యాక్షన్ సినిమాతో కాకుండా డార్లింగ్ ప్రభాస్ ఇలాగ రొమాంటిక్ లుక్ లో రాధేశ్యామ్ కూడా వచ్చింది, కానీ బాగా డిజాస్టర్ అయిపోయింది. ఏంటంటే హైయర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు కాబట్టి డిజాస్టర్ అయిందని నా ఉద్దేశం. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే స్టోరీ కూడా కొంచెం వీక్ గా ఉంది, అలాంటి సెట్ అవ్వనట్టు చెప్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడున్న జనరేషన్ కి అట్లాంటి స్టోరీలు ఎక్కువ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లోకి ఎక్కువ సినిమా స్టోరీ పరంగా చూస్తే బానే ఉంటది, కానీ ఇప్పుడున్న జనరేషన్ మైండ్ సెట్ కి అది సెట్ అవ్వదు అనమాట. ఎక్కించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు ప్రభాస్ ది బాహుబలి గాని, కల్కి గాని, సలార్ కానీ, లేకపోతే సాహో గాని, ఈ వీటిలో నీకు ఏది బాగా ఇష్టం? మంచి హైప్ ఉన్న సినిమా ఏది అనుకుంటున్నారు మీరు? అంటే కల్కి అది ఓవరాల్ అది ఆల్ ఇన్ వన్ సినిమా అనమాట. యాక్షన్ ప్లస్ స్టోరీ, విజువలైజేషన్ అన్ని ఉన్నాయి కాబట్టి కల్కి బెటర్ అనిపిస్తుంది అందరికంటే. మీరైతే ప్రభాస్ లో అసలు ఏ టైప్ ఆఫ్ జోనర్ చూడాలనుకుంటారు? అంటే ప్రభాస్ లో పలాంటి సినిమాలో ఇంకా బాగుంటది అనిపించింది ఏదైనా ఉందా మీకు? నాకేంటంటే డార్లింగ్ లో ఉన్న కామెడియన్ క్యారెక్టర్ ఉంది కదా, అది చాలా ఇష్టం. మిస్టర్ పర్ఫెక్ట్ గానీ, డార్లింగ్ గానీ అది చాలా ఇష్టం. అటువంటి రోల్స్ ఇంకా చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే రాజేసాబ్ ఇంకా బెటర్ గా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకైతే? ఎంతవరకు కలెక్షన్స్? అంటే ఇప్పుడు ప్రభాస్ అంటే సినిమా 1000 కోట్లు అంటున్నారు, మరి మీ ఎక్స్పెక్టేషన్? 1000 కోట్లు అంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ డిసప్పాయింట్ చేయదు అనమాట. ఎవరిని డిసప్పాయింట్ చేయదు, అటు ఫ్యాన్స్ ని ఇటు ప్రొడ్యూసర్స్ ని ఎవరిని డిసప్పాయింట్ చేయదని నా ఉద్దేశం.